వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్ట్ చేస్తే తన దగ్గర నుంచే మొదలు పెట్టాలంటూ సవాల్ విసిరారు. సూపర్ 6 పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ పై తానే మొదట ట్వీట్ చేస్తున్నానన్నారు వైఎస్ జగన్. మా పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అదే చేస్తారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పిలుపునిస్తున్నానన్న జగన్ ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దామన్నారు. అరెస్టు మొదలు పెడితే అది తనతోనే మొదలవ్వాలంటూ తేల్చి చెప్పారు వైఎస్ జగన్. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులకు నోటీసులు ఇచ్చారని, 147 మందిపై కేసులు పెట్టారని తెలిపారు. 49 మందిని అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుదేలైందని, చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6 అమలుకు 74,000 కోట్లు అవసరమన్నారు. మరి చంద్రబాబు చేసిన మోసాలపై ఎందుకు 420 కేసు పెట్టకూడదంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. అతలాకుతలమవుతా ఉన్న పరిస్థితుల్లో నీ సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం, నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం, రోజు డైవర్షన్ టాపిక్స్. ఇలాంటి పరిస్థితులు నిన్ను ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మందిపై సోషల్ మీడియా యాక్టివిస్టులపై నువ్వు నోటీసులు ఇస్తావు. 147 మంది మీద కేసులు పెట్టావు. 49 మందిని అరెస్ట్ చూపించావు. చంద్రబాబు ప్రజలకు సూపర్ 6 పేరుతో హామీలిచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారని, మరి చంద్రబాబు చీటర్ కాదా, ఆయన చేసిన మోసం కాదా అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. బాబు బడ్జెట్లో చేసిన ప్రతి మోసాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు వైఎస్ జగన్. సోషల్ మీడియాలో బాబు మోసాలను ఎండగడతామని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.